ఇంకొక విషయం ఏంటంటేనండి, అంటే మనం ఏమనుకుంటామంటే కొంత టైం కావాలండి, కొన్నాళ్ళు సాధన చేస్తే బాగుంటుంది. ఆయన ఏమంటారంటే సమయం అనేది సమయాతీత స్థితిని అంటే పట్టుకోలేదు. అసలైన సత్యం సమయాతీతమైంది. స సమయం అనేది ఆలోచనకు సంబంధించింది. అందుకని అది ఆ క్షణంలో జరగాల్సిందే గాని కొన్నేళ్ళు ఇవ్వడం అప్పుడు కూడా ఆ క్షణంలోనే జరగాలి అనే అదొకటి. తర్వాత ప్రయత్నంతో జరిగేది కాదు. ఎఫర్ట్ అంటే ఎఫర్ట్ చేసేవాడు ఉన్నాడు, ఎఫర్ట్ తో మనకు దొరికేది కాదు అది. ఓకే అండి, ఇంకా మీరేమైనా ఎక్స్ట్రా యాడ్ చేసినా, డౌట్స్ ఏమైనా అడిగినా సంతోషం. లక్ష్మి గారు, నమస్కారం అండి. నేను కిరణ్ కుమార్, కిరణ్ కుమార్ గారు విశాఖపట్నంలో. చెప్పండి. ఆ, ఇది జిడ్డు కృష్ణమూర్తి గారిది ఒక ఫేమస్ స్టేట్మెంట్. ఐ మీన్, ట్రూత్ ఈజ్ అ పాత్లెస్ ల్యాండ్. అవునండి. సత్యం అనేది ఏ మార్గం ద్వారా చేరలేము అనేది ఒక స్టేట్మెంట్. బట్ అప్పుడప్పుడు అనిపిస్తుండేది, బట్ ఇది కూడా సేయింగ్ దట్ థింగ్, అది కూడా ఒక మార్గం లాంటిదే కదా అని ఆడ మార్గం డిక్లేర్ అనేది అంటే చేయడం కూడా. అలా కాదండి. ఇది మనకి త్రిపుర రహస్యంలో కూడా చెప్తారు. అది ఒక ఇదమిత్తమైన మార్గం అంటే అక్కడ లిమిటేషన్ ఉంది కదా. మనం అనుకరిస్తున్నాం ఒక ప్యాటర్న్. అనుకరించినంతసేపు ఉమ్, సృజనాత్మకత లేదు. సత్యం అన్నది అలా అనుకరణ వల్ల వచ్చేది కాదు. ఉమ్, హలో. మీకు అర్థమైందా, హలో. వినబడిందా? చిన్న బ్రేక్ వచ్చిందా? మళ్ళీ చెప్పగలరు? అంటే మనం ఒక విధానాన్ని అనుకరిస్తూ ఉంటాం కదా. ఆ అనుకరణ వల్ల అవును. మనం ఎప్పుడు కూడా సృజనాత్మక కోల్పోతున్నాం. ఆ సత్యం అన్నది అనుకరణ వల్ల ఎప్పుడు మనకు సంభవం కాదు. అందుకే జీవితాంతం అనుకరించుతూ తృప్తి పడిపోతూ ఉంటాం. కానీ మనకి మనం అవగాహన చేసుకుంటే ఎక్కడున్నామో అక్కడే ఉంటున్నాం. సో ఇదే అదే అనుకరణ గురించి. రిలీజియన్ అనేది ఏంటంటే ఆర్గనైజ్డ్ రిలీజియన్, అన్ఆర్గనైజ్డ్ రిలీజియన్, అదైతే డిస్కషన్ ఆ టైంలో వచ్చింది చాలా సార్లు. అవును. మీరు యూజీ కృష్ణమూర్తి గారు ఐడియా ఉంటారు కదా, తెలిసి అవును. ఉంటుంది కదా మీకు. ఆయన ఆ, అలాగే. ఆయన జిడ్డు కృష్ణమూర్తి గారు సమకాలికులే. సో ఏంటంటే జిడ్డు కృష్ణమూర్తి గారితో అంటే చాలా విషయాలు, కొన్ని మొదట్లో కలిసి ఉన్నది, కొన్ని విషయాల్లో విభేదన అనేది వచ్చింది. సో ఏంటంటే జిడ్డు కృష్ణమూర్తి గారు, ఐ మీన్, ఆయన ఇది చెప్తూనే, బట్ యూజీ కృష్ణమూర్తి ఆయన ఏం డిక్లేర్ చేస్తాడంటే దేర్ ఇస్ నో మైండ్ ఎట్ ఆల్ అన్నట్టు మాట్లాడతాడు. అంతే కదండి. ఆయన అంటే ఇప్పుడు ఏది, కృష్ణమూర్తి ఎస్, గారు కూడా చూడండి. మైండ్ అనేది, ఉమ్, అసలు మైండ్ అనేది లేదని మాట్లాడతాడు. ఇప్పుడు తరచి ఏంటంటే చూస్తే మైండ్ ని మైండ్ ఇప్పుడు లేదండి. ఏంటంటే ఆ మైండ్ అనేది ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ లో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఎందుకు డెవలప్ చేసుకున్నామో తెలియదు. బట్ ద యాక్చువల్ ట్రూత్ ఇస్ దెర్ ఇస్ నో మైండ్. లేని దాన్ని మీరు చాయిస్లెస్ అవేర్నెస్ అని అంటే కొంచెం ఇలాగా చెప్తున్నారు. బట్ మెడిటేషన్ కూడా ఐ మీన్ అవన్నీ ఒక ఇది చెప్తున్నారు. బట్ వాయిస్లెస్ అవేర్నెస్ ఫస్ట్ లో వీ నీడ్ టు మైండ్ అండర్స్టాండ్. లేదండి. అదే ఇప్పుడు చాయిస్లెస్లీ అనే టెర్మినాలజీ వచ్చిందంటే అంటే ఈవెన్ దో అక్కడ ఏంటంటే వీఆర్ అండర్స్టాండింగ్ దట్ వీఆర్ హ్యావింగ్ అ మైండ్, అండ్ దెన్ మనం చాయిస్ లేకుండానే మనం అబ్జర్వేషన్ చేయమని చెప్పేసి అక్కడ వస్తుంది. అంటే సో మనస్సుకు అతీత స్థాయి. అవేర్నెస్ ఎస్, అనేది మనసుకు మనస్సుకు అతీత సంభవం స్థాయి. కాదు. అంటే ఒక సర్కిల్స్ లో డిస్కషన్ ఏంటంటే అది దెర్ ఇస్ నో మైండ్ అట్ ఆల్. మైండ్ అనేది ఎవల్యూషన్ లో లేటర్ స్టేజ్ లో డెవలప్ అయింది. సో వన్స్ ఇఫ్ యూ ట్రై టు అబాలిష్ ద మైండ్, అంటే ఇప్పుడు ఏదైతే ఆలోచిస్తుందో అండ్ ఎవ్రీథింగ్ ఈస్ డన్ అనేదిగా, ఐ మీన్, ఇంకా అంటే మనం మొత్తం అంతా సత్యం ఆ దాని ద్వారా. విషయాన్ని థీరీగా తెలుసుకోవడమే కాకుండా అది మనం ప్రాక్టీస్ లో పెడితే మనకు అర్థం అవుతుందండి ఆ విషయం. సో మెనీ థింగ్స్ మనం అలా నేర్చేసుకుంటున్నాం. హౌ ఫార్ దట్ ఈస్ ట్రూత్ అని మనం వెరిఫై చేయొచ్చు.
ఆ స్థితి వెరిఫై మనందరికీ ఉంది. చేయడం అంటే ఎక్స్పీరియన్స్ చేయడానికి ఐ మీన్ ఆఫ్ కోర్స్ మెడిటేషన్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్. అంటే జిట్టు కృష్ణవంత్ గారు చెప్పిందంటే అబ్జర్వింగ్ వితౌట్ అబ్జర్వింగ్ ఇట్ ఫ్రీలీ, అంటే థాట్స్ ని రైజ్ అవుతున్నా సంథింగ్ ఎనీథింగ్ వాటితో విభేదించకుండా అబ్జర్వ్ చేయడం, ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్. బట్ ఇంకా డీప్ గా వెళ్ళడానికి మనకి ఈ కృష్ణమూర్తి గారు చెప్పిన సిద్ధాంతం, ఐ మీన్ డే టు డే ఆయన చెప్పిన ప్రిన్సిపల్స్, అంటే లవ్ విషయంలో కానీ, రిలేషన్షిప్స్, అండ్ దెన్ అవి కరెక్టా సొసైటీతో ఎలా కాదా ఉండాలి ఆయన ఏంటనేది. చెప్పిన దాన్ని మనం చూడొచ్చు కదండి. ఎందుకంటే మనం నిజంగా ప్రేమ అనుకున్నది అక్కడ ప్రేమ లాగా మనం ప్రతిదాన్ని కూడా మనం కూడా వెరిఫై చేయొచ్చు. అది ఇక్కడ కృష్ణమూర్తి గారు ఏమంటారంటే ఎక్కువగా అది మీరు అందులో ఉన్న సత్యాన్ని ఫీల్ అయ్యి అది మీ మీ జ్ఞానంగా తెలుసుకోండి అని. ఇప్పుడు అదే ట్రూ లవ్ గురించి మాట్లాడుతున్నప్పుడు, అంటే యాక్చువల్ ట్రూ లవ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే కోర్స్ ఏది ఉండదు, బట్ ట్రూ లవ్ ఈ సంథింగ్, ఇట్ ఇస్ అన్ అబ్స్ట్రాక్ట్ టెర్మినాలజీ అండి. వెన్ అది ట్రూ లవ్ ఇస్ అది దేర్, ఒక దెర్ ఇస్ నో మన సెపరేషన్. యొక్క సహజ స్థితే అదండి. కానీ మనం మన సహజ స్థితిలో ఉండం కదా, మనస్సు రేంజ్ లో ఎస్, ఉంటున్నాం. అది ఇప్పుడు అంటే మన దైనిక జీవితంలో చూసుకున్నట్టయితే అఫ్ కోర్స్ ట్రూ లవ్ అనేది, ఇందాక మీరు ఎగ్జాంపుల్ హస్బెండ్ అండ్ వైఫ్ కానీ దే డిపెండెంట్ ఆన్ వన్ థింగ్స్, అంటే అది లవ్ కాదు. అఫ్ కోర్స్ ఏ ట్రూ లవ్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ కంప్లీట్లీ ఐ మీన్ అది అబ్స్ట్రాక్ట్ టెర్మినాలజీ అంటాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కృష్ణుడు గోపికలతో ఒక రిలేషన్ ట్రూ లవ్ రాధ మనకి మనకి కృష్ణుడేనేది మనలో కూడా ఉంది కదా ఆ స్థితి. రాముడు కృష్ణుడు అవును. వరకు ఎందుకు వెళ్ళడం మనం, మనకి లేదా? మన సహజ స్థితి అది. మన సహజ స్థితి మనలో ఉన్నటువంటి కానీ బట్ డే టు డే యాక్టివిటీస్ సొసైటీలో ఏదైతే మనం ఇన్వాల్వ్ అవుతున్నామో అఫ్ కోర్స్ దే మై బి టు అన్ ఎక్స్టెంట్ కాన్ఫ్లిక్ట్ అనేది వస్తూ ఉంటది ఇలాంటి విషయంలో, టు అన్ రాదండి. ఎక్స్టెంట్. మీరు అది చెప్పు. ఎప్పుడైతే దాన్ని టోటల్ అటెన్షన్ తో చూస్తూ ఉంటారో వాట్ ఈజ్ నాట్ లవ్ అన్నది తెలుస్తూ ఉంటుంది. ఉమ్. కాన్ఫ్లిక్ట్ ఆలోచన పరిధిలోనే, ఆలోచనకి ప్రేమ అందదు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఎవరన్నా? ఆ, లక్ష్మి గారు, నేను విజయనగరం నుంచి మాట్లాడుతానమ్మా. ఆ నమస్తే అండి. నమస్కారం, నేను డాక్టర్ వి సత్యనారాయణ. సత్యనారాయణ గారు నమస్కారం. నమస్కారం అమ్మా. ఇప్పుడు మనలో మనం తెలుసుకుంటే అందరిని తెలుసుకున్నట్టు అన్నారు. అవునండి. ఇప్పుడు నా అనుభవాలు, నా చిన్నప్పుడు అనుభవాలు ఇవన్నీ వేరు, ఇంకొకరితో చిన్న అనుభవాలు వేరు. నా అనుభవాలని ఇతరుల మీద రుద్దడం ఎంతవరకు తెలుసుకున్నట్టు? ఇక్కడ మన్ని మనం తెలుసుకోవడం అంటే థాట్ కి అతీతంగా మన్ని మనం తెలుసుకోవాలి. ఇది అన్ని థాట్సే కదండి. వీటికి అతీతంగా మన్ని మనం చూసుకోవడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఆ డీపర్ అవేర్నెస్ లో అంతా అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే ఐఎమ్ నాట్ లిమిటెడ్ టు ద బాడీ అని అది ఆటోమేటిక్ గా అనుభవంలోకి వస్తుంది. అక్కడ మనస్సుతో అనుభవాలు అవి కాదండి, మనస్సు నిశ్చలం చేసి చూసుకోవడం రావాలి. మనకి మనస్సుని వాడడమే, అదే ఒక దగ్గర ఏమంటారంటే ఎక్కడ అవసరమో అక్కడ మనస్సుని వాడి, ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ తెలుసుకోవడానికి మనస్సు అవసరం. ఎక్కడ అవసరం లేదో అక్కడ వాడకుండా అలవాటు చేసుకుంటాం, అంటే వాడకండి అంటారు. వై డు యూ గివ్ దట్ ఇంపార్టెన్స్ టు ద మైండ్ అన్నారు. అంటే ఎక్కడ అవసరం లేదో అక్కడ వాడం. ఎవరైనా మాట్లాడతారా? మనం కొన్ని కండిషన్స్ మనసులో మనకు అది తెలియకుండానే చిన్నప్పుడు ఆర్జించిన జ్ఞానం, సొసైటీ వల్ల వచ్చినవి, కల్చర్ వల్ల వచ్చినవి, అవన్నీ పాతుకుపోయి ఉంటాయి. దే ఆర్ ఆల్ కండిషనింగ్స్.
కొద్దిగా యాడ్ చేసేయండి మేడం గారు. హలో చెప్పండి. హలో అదే ఇప్పుడు మీరు ఒక కొంచెం పాయింట్ గట్టిగా చెప్పారు కదా మాట్లాడండి. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందండి. వినిపిస్తుంది. అదే ఇప్పుడు మీరు ఒక పాయింట్ చెప్పారు కదా, మనసు ఎక్కడ వాడాలో అక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదో వాడక్కర్లేదు అక్కడ వాడక్కర్లేదు అనేది చెప్పారు కదా. దానికి నా అండర్స్టాండింగ్ లో ఒక సన్నని ఒక లైన్, రెండింటిని డిఫరెన్స్ చేసేటువంటి ఒక లైన్ అయితే ఉన్నదని నా అండర్స్టాండింగ్ మేడం. ఏంటండి అదేంటంటే సమయానికి ఒక రెండింటికి మధ్యన ఒక సన్నని లైన్, ఆ రెండింటిని విడదీసి లైన్ అంటే డిఫరెన్షియేట్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ టెక్నాలజికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు అక్కడ మాత్రమే ఈ నాలెడ్జ్ ఆర్ మైండ్ ఆర్ మనసు లేదా మా నాలెడ్జ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ అక్కడ తప్పనిసరిగా వాడి తీరాలి. రెండోది సైకలాజికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోని అక్కడ ఆ థాట్ కానీ ఆ నాలెడ్జ్ కానీ పనికిరాదు. సో ఈ డిఫరెన్స్ జాగ్రత్తగా తెలుసుకోగలిగితే ఎక్కడ మనసు వాడాలి ఎక్కడ వాడకూడదు అనేది చాలా స్పష్టంగా మనకి అర్థమైపోతుందని నా అభిప్రాయం మేడం. థ్యాంక్ యూ. కరెక్టే. ఇంకెవరైనా? మన కండిషనింగ్ ని వదలడం ఇష్టం లేక మనం కొత్త దాన్ని ఇష్టపడదు. దేన్ని తెలుసుకోవాలని కానీ అదే అదే మూసలో ఉండిపోవడం, దట్ ఈస్ వాట్ కండిషనింగ్. అందువల్ల మనకి ఇదంతా కష్టంగా అనిపిస్తుంది. కానీ ఆ కండిషనింగ్స్ అన్ని వదిలితే మనం చాలా హాయిగా ఆ యథార్థాలు తెలుసుకోగలం. ఎవరైనా మాట్లాడతారా? రామచంద్రరావు గారు ఉన్నట్టున్నారు. రామచంద్రరావు గారు వచ్చారా? రామచంద్రరావు గారు ఓపెన్ చేశారు. రామచంద్రరావు గారు మీరు ఏమైనా మాట్లాడతారా? అన్మ్యూట్ చేసే ఉంది. రామచంద్రరావు గారు ఓకే, ఇంకోళ్ళు ఎవరన్నా? ఓకే. ఇంకెవరైనా? గుడ్ మార్నింగ్ మేడం. సామ్రాజ్యం గారు ఉన్నారు. స్వామి గారు మీరు నమస్తే ఏమైనా మేడం. మాట్లాడతారా? మేడం నమస్తే మేడం. నమస్తే. మీరు ఇప్పటివరకు చెప్పిన కృష్ణమూర్తి గారి అన్నీ కూడా బియాండ్ మైండ్ లెవెల్లో ఉన్నవారికి పైపెచ్చు మీరు ఎప్పటికప్పుడు వర్తమానంలోనే ఉండటం, డై టు ఫాస్ట్, దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ మేడం. అదే దాన్ని వినియోగించుకున్న వాళ్ళకే తెలుస్తుంది. ఇట్స్ నాట్ టు బి కంపేర్ విత్ ఎనీథింగ్. వీఆర్ లివింగ్ ఇన్ ద సెన్స్ దట్ మూమెంట్ టు మూమెంట్ లివింగ్ ఈజ్ వెరీ వెరీ వండర్ఫుల్. చాలా అద్భుతంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఎందుకంటే దాంట్లో మనం జీవించడం కోసమే. ఆయన చెప్పింది మనం ఆచరించకుండా మనం ఎన్నో సాకులు చెప్పుకుంటూ కూర్చుంటే వీఆర్ నాట్ రీచబుల్ టు సెల్ఫ్. మనకు మనమే రీచ్ కాలేము, మనకు మనమే అవగాహన కాలేము. మనకి అవగాహన అయ్యేటువంటి అద్భుతంగా, సున్నితంగా, ఎంతో హ్యాపీగా మీరు చెప్తున్న విషయాల్లో ఆ కృష్ణమూర్తి గారి యొక్క తత్వం చాలా అపురూపమైనటువంటి తత్వం, చాలా అద్భుతంగా ఉంది, చాలా వండర్ఫుల్గా ఉంది, వెరీ వెరీ వండర్ఫుల్. ఎందుకంటే డై టు ఫాస్ట్
లివింగ్ ఇన్ ద మూమెంట్ అంటే ఎప్పటికప్పుడు ఏ క్షణానికి ఆ క్షణం నిత్యనూతనంగా ఉండే అవకాశం ఉంది అన్నప్పుడు మనల్ని మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఆ, మనము జరిగిపోయిన దాని గురించి వర్రీ కాకుండా ఒకవేళ వర్రీ అయినా అది అది వర్రీ అది అవేర్నెస్లో బయటకు రావడం, ఎప్పటికప్పుడు ఆ అవేర్నెస్లో జీవించడం, ఇట్ ఈస్ ఏ వెరీ ప్రాక్టికల్ వన్. ఎందుకంటే ఆయన మనకి డే టు డే లైఫ్లో అవగాహన కోసమే చెప్పారు. కానీ మనము ఒక తెర వేసుకొని ఉంటే ఆ లెవెల్లోనే ఉంటే మనం ఆయన చెప్పేది సమాధి స్థితి లెవెల్ దాటినట్టే ఉంటాయి ఆయన మాటలు ఎప్పుడు కూడా. ఆ స్టేట్లో మనము తీసుకెళ్ళటం అనేది దగ్గరికి వచ్చేసరికి బియాండ్ మైండ్ అనేది ఎప్పటికప్పుడు మనం ఏదో చేస్తే ఏదో వచ్చేది కాదు, ఈ క్షణంలోనే వస్తుంది అన్నది చాలా చాలా వండర్ఫుల్. అంత అద్భుతమైన అపురూపమైనటువంటి అవకాశాన్ని మన దగ్గర పెట్టుకొని ఎక్కడెక్కడ తిరుగుతూ ఎక్కడెక్కడ అయిపోతూ ఏమవుతున్నామో తెలియక మళ్ళీ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ మళ్ళీ కమింగ్ అగైన్ అండ్ గోయింగ్ అగైన్ అన్నట్టు అయిపోతుంటుంది. కానీ ఇట్స్ రియల్లీ వండర్ఫుల్. ఆ తత్వ అంటే చాలా చాలా సింపుల్ భాషలో చాలా చక్కగా చెప్తున్న ఆ విషయాలు మనం అప్లై చేసుకోవడానికి ఏమీ సంకోచమే లేదు, హ్యాపీగా ఉంది. అయితే దాంట్లో మనలో డిఫైల్మెంట్స్ ఉంటాయి, మనకి ఇబ్బందులు ఉంటాయి, మనకి తప్పటడుగులు పడుతూ ఉంటాయి. కానీ ఆ తప్పటడుగులు కాదు, నడకలో ఒక భాగమే. మన జీవితంలో అనేక విషయాలు వ్యతిరేకంగా జరుగుతుండొచ్చు, అయినా కానీ ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ఎప్పుడు అవేర్నెస్లో ఉండడం అనేది చాలా హ్యాపీగా ఉంది మేడం. చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. వెంకటేశ్వరరావు గారు మాట్లాడతారా? మేడం ఒకసారి డౌట్ ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. చెప్పండి. ఇప్పుడు ట్రూత్ అనే దాన్ని తీసుకుంటే ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ అనేది నాకు అర్థం కాలేదు అనేది ట్రూతే కదా? ఐమ్ రైట్? వాట్ ఈజ్ అంటే అలా వాట్ ఈజ్ ట్రూత్ అనేది నాకు అర్థం కాలేదు, అదేనా మీరు అనేది? నో ట్రూత్ కాదు. ఇప్పుడు కృష్ణాజీ చెప్పేది ఏంటంటే యు అబ్జర్వ్ వాట్ ఈజ్, యు అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఉన్న యథార్థం, యథార్థాన్ని అవగాహన చేసుకోమని చెప్తూ ఉంటారు కదా ఆయన. అవునవును, కరెక్టే. నాకు ఆ యథార్థం అనేది నాకు అవగాహన కాలేదు అనేది సత్యమే కదా? అంటే వినండి, అవగాహన చేసుకోవడానికి వాట్ ఈజ్ అన్న దాన్ని చూస్తే మనం ఏం చేస్తామంటే ఆలోచనలు పెట్టి దాంతో చూస్తున్నాం. వాట్ ఈజ్ అంటే నేనున్న స్థితి, ఆ క్షణం, ఆ స్థితి మనకి ఎందుకు అవగాహన అవ్వదు? అవటలేదు, ట్రై చేస్తున్నాను. మనం ఏం చేస్తామంటే డినై చేసేస్తాం. మన ఇమేజ్ అనేది ఒకటి ఉంటుంది, ఇమేజ్ లో ఉంటాం, దానివల్ల వాట్ ఈజ్ ని చూడడానికి ఇష్టపడం. డినై చేయడం కాదు మేడం, డినై చేయడం ఇస్ డిఫరెంట్. ఇమేజ్ అంటే మన కోసం మనకు ఒక ఊహాత్మక చిత్రం ఉంటుంది. నాకు ఎప్పుడు కోపం రాదు, నాకు అసూయ ఉండదు, ఇదంతా నా ఇమేజ్ అనుకోండి. ఆ కోపాన్ని నేను చూడలేనప్పుడు ఇమేజ్ లోనే బతుకుతాను. అది కూడా కాదండి. వాట్ ఈజ్ అన్న యథార్థాన్ని చూడడానికి మనస్సు నిశ్చలం చేసి చూడగలగాలండి, మనస్సుతో కాదు. ఎస్ నేను అది అడగటం లేదు, ఎలా చూడాలనేది కాదు, నేను చూడలేకపోతున్నాను అనేది సత్యమా కాదా? కాదు, ఈజీ టు చూడగలము. అది ఎప్పుడు మనం చూడట్లేదంటే మనసు అడ్డుతోంది, మనసు యొక్క కాన్సెప్ట్స్ అడ్డేస్తున్నాయి. నా క్వశ్చన్ మీరు సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు. సరే, ఓకే, లీవ్ ఇట్. చూడలేకపోతున్నాం అంటే మనకి ఎన్నో అభిప్రాయాలు ఉంటాయి కదండి, అవన్నీ అడ్డేస్తాయి. అది కాదు మేడం, నేను అడిగేది అది కాదు. వాట్ ఇది చూడాలంటే అక్కడ స్థిరమైన మనసు, నిశ్చలమైన మనసు, ఆలోచన అనేటువంటిది లేని స్థితిలో నిశ్చలమైన మనసు ఉన్నప్పుడు మాత్రమే మనం వాట్ ఈజ్ చూడగలడం అనేది. ఎస్, అదేంటంటే అది మనకు మామూలుగా ఏంటంటే ఇదిగా అర్థమైంది అది, కానీ అది నేను చూడలేకపోతున్నాను అనేది కూడా నాకు అర్థమవుతుంది. అంటే అక్కడ మనసు నిశ్చలంగా లేదు, అక్కడ మనం నిశ్చలం చేయట్లేదు మనసుని. అదే మనసు నిశ్చలంగా లేకపోవడం వల్ల
థాట్ సైలెన్స్ అవ్వకపోవడం వల్ల, మనసు నిశ్చలం అవ్వకపోవడం వల్ల నేను వాటిని మీరున్న చూడలేకపోతున్నాను. ఒకసారి వెంకటేశ్వరరావు గారు, మీరు ఏ స్థితిలో ఉన్నారో మీరు చూసుకోగలరు కదా. నాకు ఈనాడు ఈ క్షణం కోపంలో ఉన్నాను, లేకపోతే నాకు ఏదో ఒకటి పొందాలన్న ఒక తీవ్ర కాంక్షతో ఉన్నాను. అవి మనం తెలుసుకోగలం కదా. మన సంగతి మనకి ఎందుకు తెలియదు? ఒప్పుకోవడానికి ఇష్టం ఉండకపోవచ్చు, కానీ మనం వాటీస్ చూడగలం. యాక్సెప్టెన్స్ అన్నది మనకి, ఎందుకంటే మన ఇమేజ్ లో మనం చాలా గొప్పవాళ్ళం అని ఉంది, కానీ యథార్థతని యాక్సెప్ట్ చేయలేం మనం. అలాంటప్పుడు మీరు అన్నట్టుగా చూడలేం. కారణం ఏదైనప్పటికీ నేను నా యథార్థ స్థితిని నేను తెలుసుకోలేకపోతున్నాను అనే విషయం నాకు అర్థమైనప్పుడు అది సత్యమేనా కాదా, అది నా క్వశ్చన్. మీ వరకు మీకు అది సత్యమే. మీరు అంటే ఎందుకు చూడలేకపోతున్నారు అన్నది కూడా తెలుస్తుంది కదా. అదే సత్యం అనేది ఎవరికి వారికే ఉంటుంది. నా సత్యం నేను సత్యం అంటే ఆ నాకు సత్యం తెలిసిన వరకే. సత్యం ఏదైతే ఆ రియల్ సత్యం అన్నది వాట్ ఈజ్ అన్నది అవగాహన చేసుకుని అందులోంచి బయటపడ్డప్పుడే అక్కడికి వెళ్ళగలం. yes. ఆ సత్యం అన్న పదం ఇక్కడ అలా వాడటానికి లేదు కదా. అంటే వాట్ ఈజ్ అనే యథార్థ స్థితిని అవగాహన చేసుకుని ఆ దాంట్లోంచి బయటపడ్డప్పుడు మనం ఆ రియాలిటీకి వెళ్ళగలం. ఎవరైనా ఉన్నారు అడుగుతారా? ఇంకా మనకి 15 నిమిషాలు అంత ఉంది. ఇంకా చాలా మంది మాట్లాడతారు. సుభద్ర గారు వచ్చారు. సుభద్ర గారు ఏమైనా మాట్లాడతారా? స్వామి సత్యానంద తీర్థ గారు ఉన్నారు. సత్యానంద తీర్థ గారు, షేక్ లార్ సాహబ్ గారు, రమణ గారు, వెంకటేశ్వరరావు గారు, మచిలీపట్నం, శ్రీనివాస్ భారత్పుడి, తరుణలత గారు, రత్నం అనిమేటి, వెంకటేశ్వరరావు గారు మళ్ళా సమరం, మచిలీపట్నం, అమ్మా సెషన్ చక్కగా ఉంది. స్వర్ణలత మేడం సుమలత నమస్తే. గారా? అందరికీ సంతోషం. నమస్కారం. నమస్తే అండి. ఆ, అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. సెషన్ ఎంతో చక్కగా, ఎందుకంటే ఖచ్చితంగా జ్ఞానం వైపు మాత్రమే నడుస్తూ బాగుంది. అవునా? థ్యాంక్ యూ ఫర్ హియరింగ్. చక్కగా చెప్పారు. మళ్ళీ ఒకసారి మిమ్మల్ని వినగలిగా. స్వర్ణలత గారు పిరమిడ్ లో Thank ఒక్క గురువు గారు. అయ్యేం కాదు కానీ చక్కగా ఉంది సెషన్. ఓకే. ఇంకా ఆయన సార్ ఎవరు అడిగారు? ఈ వెంకటేశ్వరరావు గారు ఏదో మాట్లాడుతున్నారు. నమస్తే అండి అందరికి. నమస్తే అండి. ఓకే, అంత బాగానే ఉందండి. అందరూ మాట్లాడుతున్నారు, అవగాహనతో ప్రశ్నలు వేస్తున్నారు, వాటిని సమన్వయంతో మీరు సమాధానం చెప్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరమే అనిపించలేదు. అలాంటి కాదు, మీరు కూడా చెప్తారు కదా, యాడ్ చేయొచ్చు పాయింట్స్. ఏం లేదు, అంటే మైండ్ అనే దాని గురించి ఇందాక ఒక ప్రశ్న మన మిత్రులు అడిగారు. మైండ్ ఉపయోగించకపోవటం, టెక్నాలజీ అప్పుడు మాత్రం అక్కర్లేదు అనే భావన అనేటప్పటిది అసలు బేసిక్ గా జేకే గారి యొక్క చాయిస్లెస్ అవేర్నెస్ కి భిన్నం అవుతుందేమన్నా నేను ఆయన అనుకుంటున్నాను. ఎలా?
మైండ్ను ఉపయోగించాలా ఉపయోగించకూడదా అనేటువంటి అలా చర్చే అని కాదు, ఆయన ఏమన్నారంటే చాయిస్లెస్ ఎక్- అవేర్నెస్ అనేటువంటి దానికి డీవియేషన్ ఏమన్నా అనుకుంటున్నా. కాదు ఎక్కడ అవసరమో అక్కడ వాడి, ఎక్కడ అవసరం లేదో అక్కడ వాడొద్దు అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంటికి మీరు వెళ్ళాలి, గత జ్ఞానం అన్నది లేకపోతే మీ ఇంటికి మీరు వెళ్ళలేరు. సో కానీ అక్కడ అక్కడే మైండ్ మనకు వాడాలి. అక్కడే చాయిస్ తీసుకుంటున్నామని అనిపిస్తుంది. ఏంటండి? అక్కడే మనం చాయిస్ తీసుకుంటున్నామేమన్నా. ఆయన చెప్పింది ఏమన్నా చాయిస్లెస్ అవేర్నెస్ అన్నాడు కదా. అది కాదు, ఆయన ఏమన్నారంటే చాయిస్లెస్ అవేర్నెస్ అన్నది అవేర్నెస్ విషయంలో ఎప్పుడైనా ఇది బాగుంది, ఇది ఖండించడం, ఇది జస్టిఫై చేసుకోవడం లేనటువంటిది. కానీ మనస్సు కొన్నిటికి అవసరమే. ఎందుకంటే గత జ్ఞానం లేకపోతే ఇప్పుడు మన ఊరు మనం వెళ్ళలేం. అక్కడ అవసరమే, అక్కడ వాడండి. ఎక్కడ అవసరం లేదో అక్కడ వాడకండి అన్నారు. ఓకే మేడం. ఓకే అండి. ఇంకెవరైనా మాట్లాడతారా? రఘురామారావు గారు చాలా ప్రశ్నలకు సమన్వయపూర్వకంగా ఆయన శైలిలో ఆయన కొన్ని చెప్పగలరు. మరి ఆయన మౌనంగా ఉంటే మాకు కొద్దిగా ఏం లేదు, మౌనం లేదండి. మైండ్ అనేది అంటే మీరు లేకపోవడం కొద్దిగా లేదు. లాటరల్ థింకింగ్ తోటి మీరు కొద్దిగా ప్రజెంట్ చేస్తారు. మీ నుంచి స్పందన మేము ఎక్కువ కోరుతాం. అదే చాయిస్లెస్ అవేర్నెస్ అంటే చాయిస్ఫుల్ అవేర్నెస్, చాయిస్లెస్ అవేర్నెస్. సో అవేర్నెస్ అనేది కావాలి. అది చాయిస్ ఉండకుండా చాయిస్ఫుల్ చాయిస్లెస్ అన్నది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. మన ఇక్కడ దైనందిన జీవనంలో మనకి రకరకాల ఇష్యూస్ డైలీ ఉంటాయి, వాటిని ఫేస్ చేయాలి. అందులో మధ్యలో ఎప్పుడో గ్యాప్ వస్తుంది, అప్పుడు చాయిస్లెస్, కాకపోతే చాయిస్ఫుల్. ఇలాగా మనం మైండ్ కంటిన్యూస్ గా వర్క్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి మైండ్ అనేది లేకపోవడం లేదు. మైండ్ అక్కడ ఉంటుంది, బ్రెయిన్ అక్కడ ఉంటుంది, కాన్షియస్నెస్, మళ్ళీ సబ్ కాన్షియస్నెస్, ప్రాంప్టింగ్లు అన్నీ ఉంటూనే ఉంటాయి. ఇంకా శ్రీనివాస్ గారు ఎవరైనా, ఎవరు? ద్వారపూడి శ్రీనివాస్ గారు. లక్ష్మి గారు, నేను కిరణ్ కుమార్. అదే కిరణ్ శర్మలాజీ కుమార్ ఇందాక గారు డిస్కషన్ లో చెప్పండి. అదే చాయిస్లెస్ అవేర్నెస్ అనేది యాక్చువల్గా మెడిటేషన్ టైంలోనో లేకపోతే సెల్ఫ్ రిఫ్లెక్టింగ్ టైంలోనో, దాన్ని రిఫ్లెక్టింగ్ అంటే బయట ప్రపంచంలో గురించి నువ్వు చేసిన దాని నుంచి ప్రాపంచిక రిఫ్లెక్ట్ విషయాలకి అవుతున్న మనసు టైంలోనే అవసరమేనండి. కృష్ణమూర్తి గారు క్లియర్ గా చెప్పారు ఆ పాయింట్. ఎందుకంటే మనకి తెలుసు అప్పటికి కదా, మనసు చాయిస్లెస్ లేకపోతే అవేర్నెస్. పనులు అవ్వవు. అవును రైట్. చాయిస్లెస్ అవేర్నెస్ అని ఓన్లీ డ్యూరింగ్ మెడిటేషన్ ఆర్ రిఫ్లెక్షన్ టైంలోనే ఆ అంటే కాన్సెప్ట్ ఆయన తన్ని చెప్పింది తాను లోపలికి చేయమని. చూసుకోవడానికి చాయిస్లెస్ అవేర్నెస్ అక్కడ. అంటే మనం ఏం చేస్తూ అంతే. ఉంటాం, రిజెక్ట్ చేస్తాం కొన్ని మనకి కనబడినవి కూడా, వాట్ ఈజ్ అన్న దాన్ని ఇష్టపడం. అలా కాకుండా చాయిస్లెస్ అవేర్నెస్ తో చూస్తేనే వీ కెన్ ఆ యథార్థం అన్న దానికి తెలుసుకోగలం. అంతే, ఆ టైంకి అప్లై అవుతుంది. ఎందుకంటే బట్ డే టు డే లైఫ్ మనలో డే ఈచ్ టు అండ్ డే ఎవ్రీ లైఫ్ లో సిచ్యువేషన్ అంటే తన్ని తాను we need to make a చూసుకోవడానికి, choice తన and లోపలికి తాను decision. చూసుకోవడానికి చాయిస్లెస్ అవేర్నెస్. yes కరెక్ట్ రైట్ అండి. కరెక్టే, బాగా చెప్పారు. ఎవరైనా ఇక్కడ మాట్లాడతారా? చెప్పండి కిరణ్. చాయిస్లెస్ అవేర్నెస్ అనేది అంటే మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఏదో పర్టికులర్ టైం అనో కాకుండా, ఎప్పుడైతే థాట్ ఫంక్షనింగ్ చేస్తుందో, సెల్ఫ్ అనేది యాక్టివ్లో ఉందో, అక్కడ చాయిస్ అనేది ఉండి తీరుతుంది. సెల్ఫ్ ఎప్పుడు చాయిస్ చూసుకుంటూ ఉంటుంది, థాట్ కూడా. సో చాయిస్లెస్ అవేర్నెస్ అనేది ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే థాట్ సైలెన్స్ అయ్యిందో, థాట్ అనేది లేకుండా కేవలం అబ్జర్వేషన్ లేదా ప్రెజెంట్లో ఉన్నప్పుడు అక్కడ ఇంకా చాయిస్ అనేది ఉండదు.
ఉండేది కేవలం అవేర్నెస్ మాత్రమే, ఓన్లీ అవేర్నెస్. యాక్చువల్గా కృష్ణుడి చెప్పింది ఏంటంటే దట్ ఈస్ వాట్ ఈస్ టు బి అటైన్డ్ అన్నమాట. ఆ అవేర్నెస్ అటైన్ అవ్వాలి అంటే అక్కడ థాట్ అనేది సీజ్ అయిపోవాలన్నమాట. థాట్ సైలెంట్ అయిపోవాలి. అయినప్పుడే అవేర్నెస్ అన్నదే థాట్ కి అతీతం అండి. Yes. అవేర్నెస్ ఇస్ నాట్ Thought ఉండేదన్నా ఇండిపెండెంట్ స్నేహితుడా. థాట్. ఎస్, అది మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఏదో పర్టికులర్ టైమా అని కాదు, ఎనీ టైం థాట్ ఎప్పుడైతే సైలెంట్ అయిందో ఎనీ టైం అక్కడ ఉండేది అవేర్నెస్ మాత్రమే. దట్ ఈస్ చాయిస్లెస్ అవేర్నెస్. అవునండి. ఇంకెవరైనా ఏమైనా ప్రశ్న అడుగుతారా? వెంకటేశ్వరరావు గారు, మీరు ఎక్కడి నుంచి? కె వెంకటేశ్వరరావు గారు. కాకినాడ నుంచి ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు వెంకటేశ్వరరావు గారు? హే వెంకటేశ్వరరావు గారు మిమ్మల్ని అడుగుతున్నారు. కె వెంకటేశ్వరరావు గారు. కె సారీ, నేను వెంకటేశ్వర మాట్లాడుతున్నాను మ్యూట్ లో ఉండిపోయి చూసుకోలేదు. నేను వైజాగేనండి. వైజాగ్ లో వైజాగేనా? ఇక్కడ కోర్మన్పాల్ రాజీవ్ నగర్ లో ఉంటాను నేను. కోర్మన్పాల్ అవునా? దగ్గర. వెరీ గుడ్, సంతోషం. నేను డాక్టర్ రామకృష్ణ గారు ఉన్నారు కదా, ఆయన ఎక్కువగా కలుస్తూ ఉంటాను. ఏదైనా అంటే ఆ మీరు విషయం లోపలికి వెళ్ళడం ముఖ్యం. మీరు ఇక్కడ ఉంటున్నారు కదా, అదేంటది మీరుండే ఏరియా? అదే ఏంటండి? ఊరండి మీరుండే ఊరు ఏ పేరు? విశాఖపట్నమే. అదే విశాఖపట్నంలో వేపగుంట. వేపగుంట దగ్గర వేరే ఊరు కదా, అక్కడ లక్ష్మీపురం. లక్ష్మీపురం. ఎస్, లక్ష్మీపురం నేను చాలా సార్లు వస్తుండేవాడిని అండి. మా ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు. సార్ వస్తారండి. అయితే ఇది లేదు, అతను నోమోర్. అతను ఉన్నప్పుడు ఎక్కువగా వస్తుండేవాడిని అనమాట. అప్పటికి నేను ఈవెన్ కృష్ణాజీ ఫిలాసఫీలో కూడా లేను. మీ గురించి కూడా నాకు తెలియదు. ఈ మధ్యన రామకృష్ణ గారు విజయనగరం నుంచి మాకు పరిచయం ఉంది, పుత్సల రామకృష్ణ గారికి. అదే నేను ఎక్కువగా ఈ జీవించే కళ బుక్ తయారు చేశాను కదా, అదంతా టైపింగ్ నేనే చేశాను. అప్పుడు ఆయనతో బాగా ఎక్కువ పరిచయం. ఇప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళుతూ ఉంటాను ఎక్కువగా. మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉన్నారు. సిస్టర్ ఇంటికి వెళ్ళినప్పుడల్లా రామకృష్ణ గారు కలుస్తూ ఉంటాను. ఓకే, 6 నిమిషాలు ఉంది. ఎవరైనా మాట్లాడతారా? 6 minutes ఉంది. సుభద్రాదేవి గారు మాట్లాడటం లేదు. ఇంకా టైం ఎంత ఉంది? ఇంకా 6 నిమిషాలు ఉంది. 7:20 వరకు ఉంటది కదా. కాదండి, మనం 5 minutes ముందు స్టార్ట్ చేస్తాం కదా, 5:55కి. అందుకని 5 నిమిషాలు తగ్గుతుంది. 40 minutes ఉంటుంది. 40 minutes లక్ష్మి గారు, చెప్పండి. ఇంకోటి కృష్ణమూర్తి ఆయన చెప్తున్న దీంట్లో ఎప్పుడైతే ట్రూత్ కానీ దీని గురించి అవేర్నెస్ కానీ ఇది తీసుకున్నట్టయితే అట్ సమ్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్ డిసెండ్స్ అపాన్ యూ అని మాట్లాడతారు. మీరు ఆయన స్పీచెస్ లో కానీ ఆయన టాక్స్ లో కూడా విన్నట్టయితే దట్ విచ్ ఇస్ ఎటర్నల్ డిసెండ్స్ అపాన్ యూ అని అంటారు. సో ఎటర్నాలిటీ ఆయన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న దాంట్లో అది ఏమని మనం అర్థం చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఎటర్నల్ అంటే ఆయన ఒకసారి కాన్షియస్నెస్. నోట్ బుక్ లో ఏం చెప్పారంటే ఆయన ఎక్కువగా నోట్ బుక్ లో అదర్నెస్ అని వాడతారు. ఆయన పరబ్రహ్మం ఇవన్నీ వాడరు. టైమ్లెస్, మెజర్లెస్, అన్పాండరబుల్ అలా మాట్లాడతారు. ఆ రియాలిటీనే ఆయన రకరకాలుగా ఇలా మాట్లాడతారు. ఇటర్నల్ ఈజ్ దట్ రియాలిటీ ఓన్లీ. ఆయన ఎక్స్పీరియన్స్ చేశాడని చెప్తారు అనమాట. హీ ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ దట్ విచ్ ఈస్ ఎటర్నల్
డిసెండ్స్ అపాన్ యూ అంటే ఆటోమేటికల్ అంటే ఆ, ఆయన మాట్లాడుతుంది ఒక స్థితి గురించా, లేకపోతే ఈజ్ దేర్ ఎనీథింగ్ అంటే ఎటర్నల్ స్టేట్ అనేది అఫ్ కోర్స్ టైమ్లెస్ బీయింగ్, బౌండ్లెస్ బీయింగ్ అనేది లిమిటేషన్స్ లేని వాళ్ళగా జీవించడమా, లేకపోతే ఆర్ ఈజ్ దేర్ ఎనీ సంథింగ్ అదర్ దాన్ దట్? ఆయన అల్టిమేట్ రియాలిటీ విషయంలో మాట్లాడుతూ ఉంటారు, కానీ దాన్ని ఎవరు ఎక్స్ప్రెస్ చేయలేరు కదా. ఇక్కడ ఒక పాయింట్ ఉన్నదంటే కిరణ్ కుమార్ గారు, ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఎప్పుడైతే మైండ్ సెల్ఫ్ సీజ్ అయిపోయి, ఎప్పుడైతే మైండ్ సైలెంట్, థాట్ సైలెంట్, మైండ్ సైలెంట్ అయిపోయిందో, మనం యాక్టివిటీస్ అనేది జనరల్ గా మనం యాక్టివిటీస్ మన థాట్ తో చేస్తూ ఉంటాం. థాట్ లేకుండా ఏ యాక్టివిటీ జరగదు. కానీ ఎప్పుడైతే థాట్ సీజ్ అయిపోయిందో అప్పుడు యాక్టివిటీస్ అన్ని మూటగట్టి పక్క పోయినట్లు కాదు కదా, యాక్టివిటీస్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. అంటే ఎప్పుడైతే కంప్లీట్ సైలెన్స్ వచ్చిందో అప్పుడు ఇంటెలిజెన్స్ మన థాట్ అని వాడుకొని మన ద్వారా ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. ఇంటెలిజెన్స్, దట్ ఇంటెలిజెన్స్ మీరు ఇందాక చెప్పింది చూసారా, డిసెండింగ్ అనేది ఎప్పుడైతే టోటల్ సైలెంట్ లో ఉన్నామో అప్పుడు మాత్రమే ఆ ఎటర్నిటీ లేదా ఆ ఇంటెలిజెన్స్ అది డిసెండ్ అవుతుంది. అంటే మనలోకి వస్తే మనల్ని మనసు సైలెంట్ లో ఉండడం అన్నది ఒక కామన్ థింగ్ అక్కడ. ఎందుకంటే లేకపోతే అసలు అంతవరకు వెళ్ళం. మనస్సు నిశ్చలం కానంతసేపు అవేర్నెస్ క్వశ్చనే లేదు. ఎందుకంటే అవేర్నెస్ ఈజ్ నాట్ ఆఫ్ ద మైండ్. ఎటర్నిటీ అంటే ఆయన నాకు అర్థమైందంటే ఆయన చెప్పిన దాంట్లో ఎఫ్ కోర్స్ బట్ ఇట్స్ స్టేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనే అదవుతుంది అంతే. ఇవన్నీ ఆ రియాలిటీకి ఆయన అంటే పర్యాయ పదాలుగా వాడతారండి. ఒక దగ్గర అన్పాండరబుల్ అంటారు, మెజర్లెస్ అంటారు, టైమ్లెస్ అంటారు, అలా ఇటర్నల్ అంటారు. ఇవన్నీ కూడా ఒకే ఒక రియాలిటీని ఆయన రిప్రజెంట్ చేస్తున్నారు. ఏంటి రఘురామారావు గారు? సుబ్రహ్మణ్యం గారు మైక్ అన్మ్యూట్ లో ఉంది, ఆయన నెల్లూరు మాట్లాడతారేమో. మా లాస్ట్ ఇంట్లో వస్తే టైం అయిపోతుంది, మధ్యలో మా లాస్ట్ ఇంట్లో కట్ అయిపోతుంది. ఇంకెవరైనా మాట్లాడతారా? సుబ్రహ్మణ్యం గారు ఉన్నారా? సుబ్రహ్మణ్యం గారు, సత్యానంద తీర్థ గారు, మీరు ఏమైనా మాట్లాడతారా? స్వామి సత్యానంద తీర్థ. జూమ్ అడ్వాంటేజ్ ఏంటంటే యాక్టివ్లీ పాసివ్ కింద కూడా ఉండొచ్చు. లక్ష్మి గారు, నేను సుభద్రమ్మనమ్మ. అందుకే అడుగుతున్నాను ఇందాక నుంచి, మీరు అమెరికాలో ఉన్నారు కదా, మాట్లాడండి. అవునమ్మా, నేను లాస్ట్ లో వచ్చానమ్మా, నాకు టైం తెలియలా. రేపటి నుంచి కరెక్ట్ గా ఫాలో అవుతాను. ఇది బుధవారం 15 రోజులకు ఒకసారి చేస్తున్నామండి మధ్య. ప్రతి బుధవారమా? ఓకే. అంటే ప్రతి బుధవారం అంతకు ముందు అయ్యేది, ఇప్పుడు 15 రోజులకు ఒకసారి చేస్తున్నాం. ప్రతిరోజు చెయ్యొచ్చు కదమ్మా, ఇంకా వేరే కార్యక్రమాలు ఏం లేవా? ప్రతిరోజు పొద్దున్న 7:30కు ఒక క్లాస్ ఉంటుంది, మీరు రండి. పెట్టండి అమ్మా నాకు. ఇదే లింక్ అండి. ఓకే, సరేనమ్మా, సరే, ఓకే తల్లి. సుబ్రహ్మణ్యం గారు, సుభద్ర గారు, నేను పెడతాను తర్వాత ఈ లింక్ లోంచి రండి. 5 to 6 ఒకటి ఉంటుంది, 7:30 to 8:30 8 గాని. ఓకే అమ్మా, ఓకే, అలాగే. ఓకే 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 అమ్మా, సరే అమ్మా, ఉంటాను. టైం అయిపోయింది ఆల్మోస్ట్. ఓకే, అయితే ఎంతసేపు ఉందండి? మనం ప్రార్థన చేద్దాము. శాంతి మంత్రం చదవమంటారా? చెప్పండి. టైం అయిపోయింది. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.